మా ఛానల్ కి స్వాగతం అండి. మేము ఈ రోజు బ్రెడ్ గులాబ్ జామ్ చేస్తున్నాము. ఈ బ్రౌన్ కలర్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను, చూపిస్తాను. ఎలా చేస్తారో చూపిస్తాను, మీరు చేయండి. బ్రెడ్ అయితే మేమంతా కట్ చేసుకున్నామండి బ్రౌన్ కలరు. ఇప్పుడు అంతా పొడి చేస్తున్నాను, పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు వేసి మిక్స్ చేస్తాను. బ్రెడ్ అయితే బాగా కలిపేసానండి, బాగా తీసుకున్నాను మెత్తగా, పిండిలాగా బాగుంది. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ వెలిగించాను. ఆయిల్ వేడయ్యేదాకా నేను వంటలు చేసి పెట్టుకుంటున్నాను. వంటలు అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తాను, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. ఇప్పుడు వేస్తున్నానండి. బ్రౌన్ కలర్ రావాలండి. చూడు, గోల్డెన్ కలర్ లో వచ్చేసినాయి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా బాగుంది. వేస్తున్నానండి నేను. గులాబ్ జామ్ ఇంకా మిగతాది ఉన్నాయి. ఇవి అయిన తర్వాత పాకం పడతాను. బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఇప్పుడైతే నేను పాకం తయారు చేస్తాను. గులాబ్ జామ్ అయిపోయింది ఇది. ఇప్పుడైతే పానకం చేస్తున్నామండి. ఇప్పుడు నేను షుగర్ 1 కప్ వేస్తున్నాను, వాటర్ వేస్తాను. ఇప్పుడు నేను పాకం చేస్తున్నానండి. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. పాకం అయితే దగ్గరికి పడిందండి. గులాబ్ జామ్ పాకము. నేను ఇలాచి పౌడర్ వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పాకం చల్లగైన తర్వాత గులాబ్ జామ్ వేసుకుంటాము. ఇప్పుడైతే బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా బాగా. గులాబ్ జామ్ పాకం అయితే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మేము గులాబ్ జామ్ వేస్తున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు మేము పాకంలో గులాబ్ జామ్ వేసేసాము. అది కొంచెం పాకం అనేది పీల్చుకుంటే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది. మేము ఒక 2 నిమిషాలు విడిచిపెట్టేస్తున్నాము. తర్వాత మనం తినచ్చు, చాలా బాగా తీసుకుంటున్నాము. ఇప్పుడు కప్పులో అయితే వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మా అబ్బాయికి తినబెడతాను, తిని చెప్తారు టేస్ట్ ఎలా ఉందో. బాగుందమ్మా, చాలా టేస్టీగా ఉంది.